వెడల్పుగా, ఎందుకంటే మనం కలుపుతాం కదా, దానికోసం నేను ఇంత ఇంత సైజ్ది తీసుకున్నా అండి. ఇదిగోండి కేజీ చక్కెర, అంటే మనం కిలో శనగపిండి తీసుకున్నాం కదా, కిలోకి కిలో షుగర్ వేస్తున్నామండి. ఇగో షుగర్ వేస్తున్నా అండి. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఇంకోండి కలుపుతూ ఉండాలి. ఇంకో అప్పుడు అడిగోండి అయిందో కాలేదో కొంచెం వేసి చూడాలండి. ఇగో వేడైందండి ఆయిల్. అలా ఇంకో దీంతో ఇట్లా దీంతోనే దానిపైన పోసుకోవాలన్నమాట. సరే ఇగో అండి ఇట్లా పోసుకోవాలి. పోసుకొని దీంతో ఇట్లా అనాలి, అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇగో అండి ఇంతే. ఇగో అండి అయినవి. మరీ ఎక్కువ కరకరలాగా చెయ్యొద్దు, ఇంత సరిపోతుందండ. ఇంకో ఇట్లా ఉండాలి, ఇంత మెత్తగా ఉండాలి. ఉండ చుట్టుకోవడానికి కావాలి కదా, అందుకని ఇప్పుడు తీసుకుందానండి ఇలాంటిది ఒక దాంట్లో సపరేట్ చేసేసుకుందాని. ఇగో అండి పాకం అవుతుంది. ఇంకో పాకం అవుతుంది అన్నమాట, ఇంకా రాలేదు. ఇగో ఇంకా పాకం ఇంకా కాలేదు, ఇంతవరకు అయింది. ఇగో ఇంకా కాలేదన్నమాట. ఇగో పాకం అవుతుందండి. ఇగో అండి పాకం అంతా దగ్గరికి అయింది. ఇగో ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు చూడాలి ఎట్లా అయిందో, ఉండకొచ్చిందా రాలేదా చూడాలి ఇప్పుడు మనం. ఇగో అండి ఉండకొచ్చిందండి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్, మనం ఒక స్పూను నెయ్యి వేసుకున్నా. ఒకసారి కలపాలి. ఇగో ఇలాచి పౌడర్, ఇగో కిస్మిస్లు, ఒక చెక్క నిమ్మరసం. అండి బూందీ ఇంత అయిందండి. ఇప్పుడు మనం దాంట్లో వేసుకుందాం. చక్కెర పాకంలో వేస్తున్నా, కలుపుతున్నా. మొత్తం వేసేసి కలిపేస్తా. కొంచెం బూందీ మనం మిక్సీ పట్టుకున్నాం, ఇప్పుడు ఇది కూడా అందులో వేసేస్తా. ఇగో అండి ఇప్పుడు మనం లడ్డు చుట్టుకు అంతా ఒకసారి కలుపుదాని. ఇగో ఇప్పుడు లడ్డు చుట్టేసేయాలి. ఇగో చేతికి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ చుట్టుకొని ఉండ చుట్టుకోవాలండి. ఇట్లా ఇంకో నేను చుట్టుతున్నా చూడండి, కొంచెం గట్టిగా చుట్టుకోవాలి ఉండ. ఇగోండి ఈ సైజు ఉండ చుట్టుకున్నాండి. అన్నీ ఇట్లనే చుట్టుకొని చూపిస్తానండి. ఇగోండి ఫైనల్గా అయిపోయినాయి లడ్డూలు. ఉండ కూడా చుట్టేసుకున్నాను.